జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. దివ్యమ్మా, హర్ష సార్, మంగమ్మా, త్వరగా రండి, టైం అవుతుంది. దివ్యమ్మా, ఫ్లైట్ టైం అవుతుంది, అవతల త్వరగా రండి. దేనికి టైం అవుతుందంటున్నాడు? నాకు మాత్రం ఏం తెలుసయ్యా. హర్ష సార్, మంగమ్మా, త్వరగా రండి. ఏంటి చారుకేశా ఒకటే అరుస్తున్నావు? వస్తున్నాం కదా అంకుల్, ఎందుకంత కంగారు? అది ఫ్లైట్ కి ఇంకా టైం ఉంది చారుకేశా, టెన్షన్ అవ్వకు. వీళ్ళంటే బ్యాగులతో బయలుదేరారు, ఎక్కడికంటావు? నన్ను అడుగుతారేంది, వాళ్ళే పోయి అడుగు. ఇదిగో చారుకేశా, ఎక్కడికి బయలుదేరుతున్నారు? ఏమండి, ఏళ్ళు వచ్చినాయి కానీ మీకు బుద్ధి లేదండి. బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి ఏమిటి అని అడగకూడదనే కామన్ సెన్స్ లేదు మీకు. ఏమైంది అన్నయ్య గారు? వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు వదినా. ఏమండి, ఇక్కడ నుంచి ఫ్లైట్ లో కాశీకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? అది మాక్సిమం ఒక గంటన్నర పడుతుంది. కాశీకి వెళ్తున్నారా? ఏ, మీరు వెళ్ళనివరా? దివ్యమ్మ, 10 రోజులకి సరిపడా లగేజ్ మొత్తం సర్దేశారుగా. కాశీలో 10 రోజులుంటారా? డాడీ, అట్నుంచి ఆగ్రాకెళ్ళి తాజ్ మహల్ చూద్దాం. ఆ తర్వాత ఢిల్లీకెళ్ళి రాష్ట్రపతి భవన్ చూద్దాం. అలాగే బంగారం. కాశ్మీర్ కూడా వెళ్దాం, ఫుల్ నార్త్ ఇండియాని కవర్ చేసేద్దాం. అన్యాయం, అక్రమం, దుర్మార్గం. మాకు తెలియకుండా, మాతో చెప్పకుండా ఇంత భారీ కుట్ర చేస్తారా? సారీ, ట్రిప్ ప్లాన్ చేస్తారా? అవతల మొక్కు సంగతి ఏం కావాలి? ఏమండి ఏడుగొండల గారు, ఎవరు చెప్తున్నారు మీరు? మీకే మీకే. మీ అంతటా మీరు ప్లాన్ చేసుకుంటే మా సంగతి ఏం గాను? అసలే చావు బతుకుల సమస్య ఇక్కడ. అంటే ఏంటి మీ ఉద్దేశం? మధ్యలో గీత గీసిన తర్వాత కూడా మా ఇష్టమైన పనులు మేము చేసుకోకూడదా? ఈ విషయం మావయ్య గారికి తెలిస్తే మీ పరిస్థితి ఏంటి బాబాయ్? గీత దగ్గరకు వచ్చి మరీ మాట్లాడుతున్నారు. హలో హలో, ఇంకో అడుగు వేయండి, వేయండి, ఇంకొక అడుగు. మొన్న చెయ్యే తగింది, ఈసారి అది. వీళ్ళని ఎలాగైనా ఆపాలి చెల్లెమ్మా. ఎలాగోలా ఆపండి అన్నయ్య గారు. నేను చెప్తే వినరమ్మా. నేను చెప్పినా వినరు. నేను చెప్తే మాత్రం వింటారా? పెద్దమ్మతో చెప్పించు మామ్. పెద్దతే చెప్తే వింటారత్తయ్య. ఆవిడ లేచి తిరుగుతున్నారు కదా, విషయం చెప్పి కిందకు తీసుకురండి. మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుంది, పదండి దివ్యమ్మ వెళ్దాం. నువ్వు అక్కడివి. చిన్న ఆవిడ పైకెళ్ళింది కదా, పెద్ద ఆవిడ వచ్చే వరకు ఆగండి. ఎందుకు ఆగాలి? మా ఫ్లైట్ టైం అవుతోంది. దేనికి ఆగాలా? ఒక్క నిమిషం ఆగండి. ఏందియా? నా తుమ్ము అష్టదరిద్రం. కాసేపు ఆగండి అంతే. అవును బాబు, ఒకసారి ఈయన తుమ్మితే 100 దున్నపోతులు ఒకేసారి చచ్చిపోయాయి. అంత దరిద్రమైన తుమ్మితే.
ఆ విషయం మాకు తెలుసులండి. కావాలని మరి దరిద్రాన్ని ఎక్కడ తగిలించుకుంటాం. కాసేపు ఆగి వెళ్దాం అమ్మా. అక్క అక్క ఏంటి పూనా? హర్ష వాళ్ళు కాశీ వెళ్తున్నారు. కిందకు వచ్చి వద్దని చెప్పేసాయి. శుభవాని వాళ్ళు కాశీకి వెళ్తుంటే వద్దని ఎలా చెప్పంటావు పూనా? ఇప్పుడు వెళ్లాల్సింది కాశీ కాదక్క, మన కులదేవత గుడికి. మీరేదో మొక్కుకున్నారంట కదా? అవును, అప్పుడెప్పుడు మొక్కుకున్నాను. ఇప్పుడు ఆ మొక్కు చెల్లించకపోతే ఇంటిళ్ళ పాదికి ప్రమాదమట. ఇంట్లో అందరం గుడికెళ్ళి మొక్కు చెల్లించాలట. సోదమ్మ చెప్పింది. త్వరగా రా అక్క. ఇంకా లేట్ చేస్తే ఫ్లైట్ మిస్ అయిపోద్ది. దివ్యమ్మా పదని వెళ్దాం. ఆగరా నువ్వు ఒకటి. ఆ విమానం కాకపోతే ఇంకో విమానం రా. పెద్దావిడ వచ్చేదాకా ఆగలేరా? అయినా ఇక్కడ మొక్కు వదిలేసి ఎక్కడికో కాసుకి వెళ్ళడం ఎందుకో మాకు అర్థమై చావట్లేదు ఇక్కడ. జాగ్రత్త అక్క. వీళ్ళు కావాలనే చేస్తున్నారమ్మా. హలో, చెప్పేదేదో సూటిగా చెప్పండి. డొంక తిరుగుడెందుకు? అదిగో పెద్దమొస్తుంది, తనే చెప్తుంది. కులదేవత మొక్కుంది, అది తీర్చుకోవాలి. మీరు కాశీకి వెళ్తున్నారంట, వెళ్ళక తప్పదా? వాళ్ళని వెళ్ళమని ప్రోత్సహిస్తున్నారా లేక ఆగమని చెప్తున్నారా? కాస్త క్లారిటీగా చెప్పండి. ఏమిటి, ఏం జరుగుతుంది ఇక్కడ? సుమిత్ర, నువ్వేంటి? నువ్వెందుకు కిందకొచ్చావు? అది చిన్న సిస్టర్ రమ్మన్నారు బావగారు. అన్నయ్య గారు అక్కని కిందకు తీసుకురమ్మని చెప్పారు ప్రసాద్. ఎందుకు చెప్పండి అన్నయ్య గారు. నన్ను ఇరికించిందేంటి ఈవిడ? చెప్పండి బావగారు, విషయం ఏమిటి? విషయం విషయం ఏంటంటే మీ పెద్దమ్మాయి కోడలు కాశీ వెళ్తున్నారు. తల్లిదండ్రులు బ్రతుకుండగా పిండాలు పెట్టే చోటుకు వెళ్ళటం ఏంటని నేను వాళ్ళకి చెప్తూనే ఉన్నాను. నా మాట వింటలేదు బావగారు. అందుకని వాళ్లతో మీరు మాట్లాడారా? అంటే ఇంత పెద్ద విషయాన్ని సైకిల్తో చెప్పలేం కదా బావగారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.